హాయ్ అండి. వెల్కమ్ టు సుధా నాగిరెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఫ్రైడే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎర్లీ మార్నింగే అయిపోయింది. కాకపోతే వీడియో తీయలేదు. కొంచెం ప్రశాంతంగా చేసుకున్నాను. ఇవాళ అయితే ఈవినింగు లలితా పారాయణం ఉందండి. దానికోసం అని చెప్పి ఇంకా టేబుల్ గట్ట అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి. మా తులసమ్మకు కూడా అలంకరించుకున్నాను. అలంకరించుకుని సాయంత్రం పారాయణం ఉంది అన్నాను కదా, ప్రసాదాలకి పప్పు నానబోసుకుంటున్నాను. శనగలు ఇస్తాం కదా తాంబూలంతో ముత్తైదువులకి. ఇంకా శనగలు 2 సార్లు కడిగేసుకుని నానబెట్టుకుంటే ఈవినింగ్ లోపు నానిపోతాయి కదా, అవే చేస్తున్నాను. ఈ రోజు అస్సలు మా పాపకి హెల్త్ బాగాలేదండి. దానివల్ల నాకు కూడా మనసంతా, ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే మనకి ఏమీ తొయ్యదు కదా. మొన్నటి వరకు కూడా అమ్మకి ఒంట్లో బాగాలేదు, ఆ టెన్షన్లో ఉన్నాను. అమ్మకి బీపీ పెరిగిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. నాకున్నదే అమ్మ. ఆమెకి ఒంట్లో బాగోకపోతే అసలు లాస్ట్ మంత్ అంతా కూడా చాలా పైకి అలా తిరగడం తినడమే, కానీ మనసు ఏదో తెలియని బాధ. ఆమె కొద్దిగా 2 డేస్ నుంచి బెటర్లోకి వచ్చింది అనేసరికి మా పాపకి హెల్త్ బాగాలేదు. అంతేలేండి లైఫ్ అన్నాక. ఇక్కడైతే శనగలు నానబోసేసుకున్నానండి. ఇంకా శనగపప్పు కూడా ఒక 1 అవర్ సూప్ చేసుకుంటే కుక్కర్ తొందరగా 2 విజిల్స్కి అయిపోతుంది కదా అన్నట్టు శనగపప్పు కూడా నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుంటే బెటర్ కదా. ఈ లోపల వాళ్ళు కూడా లేచి స్నానాలు కంప్లీట్ చేసుకుంటారు. అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ అండి. రాఖీ కట్టేశారా మీరు? మనకు కట్టడానికైతే ఎవరు లేరులేండి. ఇంకేంటండి, ఈ పప్పులు నానబోసేస్తే మిగతా వరకు కంప్లీట్ చేసుకోవాలి. మినప్పప్పు కూడా నానబోయాలి. పొట్టుపప్పు అయితే 1 అవర్లో నానిపోతుందండి. ఇంకా అమ్మ ఇచ్చారు పొట్టుపప్పు నాకు, ఇంకా అదే వాడుతున్నాను. ఇంకా డబుల్ హార్స్ అయితే 1/2 అవర్లోనే నానిపోతుంది కదా. పొట్టుపప్పు అయితే 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. ఇంకా మినపప్పు కూడా తోపు కోసం అని చెప్పి బూర్లు పులిహార చేద్దామని లాస్ట్ ఇయర్ అయితే 5 ఐటమ్స్ చేశాను. ఈ ఇయర్ ఏమవుద్దో, కొంచెం హెల్త్ బాగాలేదు కదా, చేయగలనా లేదా అనేది చూడాలి. అమ్మ చేయించుకుంటే చేస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే బూర్లు పులిహార అని అనుకున్నాను. మిగతా ఏమనేది చూడాలి. పాలు కాచుకుంటున్నానండి. ఇవాళ ఒక పొద్దున్నాను. ఈవినింగ్ దాకా ఏమి తినను కదా. టీ అయితే కొంచెం బూస్టింగ్ ఇస్తుంది నాకు. సరే అని చెప్పి టీ పెట్టుకుందాము అని చెప్పి పాలు కాస్తున్నాను. టీయా అంటే ఒక ఎనర్జీ అన్నీ కూడా నాకు. మీకు అసలు టీ అలవాటు లేదండి నాకు. అలా తాగడం అలవాటు అయిపోయింది. ఇక్కడైతే తాంబూలానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక్కపొడి ప్యాకెట్లు, అరటిపళ్ళు అవన్నీ కూడా కవర్లో వేసుకుంటే హడావుడి ఉండదు కదా ఈవినింగ్కి అన్నట్టు అన్నీ కూడా సర్దుకుంటున్నాను. ఆంటీ వాళ్ళందరూ కూడా అడగగానే వస్తానన్నారండి. వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా, అందరికీ వీలు పడకపోవచ్చు, కానీ అడగగానే వస్తాను అన్నందుకు ఆంటీ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే లలిత గారికి కూడా థ్యాంక్ యూ అండి. ఆవిడ నేను అడగగానే వస్తానని ఇంకా వేరే ఆంటీస్ని కూడా పిలిచారు. ఆవిడకైతే థ్యాంక్ యూ అండి. ఇక్కడైతే జాకెట్ పీసులు కలంకారీ తీసుకున్నాను. అసలు షాప్స్ ఖాళీ లేవు తెలుసా అండి. ఫుల్ రష్ ఉన్నాయి. అసలు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా లేదండి. ఇంక సరే అని చెప్పి లాస్ట్ టైం నేను కలంకారీ తీసుకున్నాను. ఇంక ఈసారి కూడా అదే తీసుకున్నాను. వేరే ఏమన్నా ట్రై చేద్దామంటే బెనారస్ తీసుకున్నాను. వేరే చూద్దామన్నా అక్కడ అసలు రష్. ఇంక సరే అని చెప్పి ఇంక కలంకారీ తీసుకున్నా. ఇంక కంకణాలు అయితే నేను రాఖీ కన్నా ముందు దేవుడి దగ్గర కంకణాలు పెట్టి దారంతో అవి కడతారు మా పిల్లలు. వాటి తర్వాతే బయట తెచ్చిన రాఖీలు కడుతుంది. అవైతే ప్రిపేర్ చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకున్నాను కదా, అవి తీసి ఇచ్చేస్తే ఇంకా రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయిపోతాయి అన్నట్టు తీసాను దేవుడి దగ్గర నుంచి. ఈ లోపల జాకెట్ పీసులు మీకు చూపిద్దాంలే అన్నట్టు తీసాను. ఎలా ఉన్నాయో చూడండి. కలర్స్ అయితే బాగున్నాయండి. చూడాలి వాళ్ళకి నచ్చుతీయా. మనము నా నా మనసు ఎలా ఉంటుందంటే, ఎవరికైనా పెట్టేది కూడా మనం ఏవైతే కుట్టించుకుంటామో అలాంటివే పెట్టాలి కదండి. చిన్న ముక్కలు పెట్టి వాళ్ళకి యూజ్ కాకుండా పక్కన పెట్టేసి ఇవన్నీ ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది. నాకు నచ్చదు. మనకున్నంతలో మనం ఏమైతే కుట్టించుకుంటున్నామో, ఇప్పుడు వచ్చే వాళ్ళని అమ్మవార్ల స్వరూపం కిందే భావిస్తాం కదా. అప్పుడు అమ్మవారికి
అమ్మవారికి ఇచ్చే జాకెట్ పీస్ మనం అలాగా ఎందుకు చిన్నగా ఇచ్చి యూజ్ లేకుండా ఇచ్చినా నాకు నచ్చదు. అందుకే నేనేమైతే యూజ్ చేస్తానో నా స్తోమత ఎంత ఉందో దాన్ని చూసే నేను వేరే వాళ్ళకి ఇవ్వడానికైతే ట్రై చేస్తానండి. అంతేగాని మనకొకలాగా పెట్టే చోట ఒకలాగా అయితే నాకు నచ్చదది. అమ్మ ఇచ్చినంతలో ఇవ్వాలి అనేదే నేను ఆలోచిస్తాను. ఇక్కడైతే మా పాప కట్టేస్తుంది రాఖీలు. వాళ్ళ డాడీకి వాళ్ళ అత్తయ్య బదులు ఈమె కట్టేస్తుంది. స్వీట్స్ ఉన్నాయండి, కానీ చూసారా చాక్లెట్స్ తినిపిస్తుంది. ఆమెకు చాక్లెట్ ఇష్టం కదా, అందుకని వాళ్ళ డాడీకి కూడా చాక్లెటే తినిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ అన్నయ్యకి కూడా కట్టేస్తుందండి. మనకు కట్టడానికైతే ఎవరు లేరులేండి. ఇక్కడ బొట్టు పెడుతుంది. బొట్టు పెట్టవే అంటే బొట్టు పెడుతుంది. బొట్టు పెట్టి ఇంకా కడుతుంది. మీరు కట్టేశారా? అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ అండి. మీ బ్రదర్స్కి, ఫాదర్స్కి అందరికీ కూడా కట్టారా? మీరు వెళ్ళారా? బాగా జరిగిందా అండి? ఫ్లవర్ పెట్టి కట్టాను కదా కంకణం. ఆ ఫ్లవర్స్ని మా డాడీ నీకు పెద్ద ఫ్లవర్ వచ్చినట్టుంది ఒకసారి చూపించు అంటే ఈయనేమో చెయ్యి చూపిస్తున్నారు. బయట తెచ్చిన రాఖీస్ ఉన్నాయి కదా, అవి కడుతుంది. అసలు ఎన్ని రాఖీ షాప్స్ ఉన్నాయండి బయట. చూస్తే మాత్రం అసలు భలే అనిపించింది. అందరూ రాఖీలు కొనుక్కోవడం, ఒక ఫెస్టివల్ వైబ్ ఉందండి. నేను బయటికి వెళ్ళాను.